ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధించిన అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సీఎం తెలిపారు. ఒకే కార్డులోకి రేషన్, హెల్త్, ఇతర పథకాలు వర్తింపచేస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హుల నిర్ధారణ చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చని, ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చునని చెప్పారు. ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయం వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.